పలమనేరు ఇన్ఛార్జిగా ఉన్నాను पुरुषेन्द्रिये प्राणिपाकनिवासाय कामितार्थप्रदायिने कैवल्यानन्दरूपाय श्रीगणेशाय मङ्गलम्। श्रीवरदविनायक स्वामी देवतानुग्रहप्रदानसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु धनधान्यवृद्धिरस्तु पुनर्दर्शनोद्योगव्यापाराभिवृद्धिरस्तु महालक्ष्म्याः स्थैर्यनिवादसिद्धिरस्तु सकलकार्य వంశాభివృద్ధిరస్తు రాజద్వారే రాజముఖే. సార్ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తా ఉన్నారు సార్, దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే మాకు ఎట్లాగంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోము. దాడులు చేయడం దీన్ని వాళ్ళ మీద చేసుకోవాలి చేసేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు. వాళ్ళకి సంబంధించిన మీదల్లా కరెక్ట్ యాక్షన్ తీసుకుంటారు. సార్ ఇప్పుడు దిశ చట్టమే లేదు అంటున్నారు, అలాంటప్పుడు దిశ పోలీస్ స్టేషన్ బోర్డుని తీయేస్తారా? చూస్తూ ఉన్నారు చూడాలి. దిశ చట్టం అయితే లేదు. అదే హోంమంత్రి గారు నిన్న ఆరోపించారు. దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి ఇంకా చట్ట రూపాయలు తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయంతో మీరు కూడా ఏకీభవిస్తారు. దానికి సంబంధించి నామకరణ మారుతుంది, బట్ పనులనే అదేవిధంగా మహిళా పద్ధతిని అయితే పనిచేస్తున్నాం. చివరి రాజకీయ పార్టీ నాయకులు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? నేను అసలు మాట్లాడకూడదు, మీరు అసలు జరిపిస్తారు. మళ్ళీకోసారి అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం రాష్ట్రంలో అందరికీ కూడా నలుగురు పనులు జరగడానికి అందరికీ ఉండాలని, ముఖ్యంగా శాంతి పద్ధతులు కాపాడటంలో అన్ని విధాలా గట్టిగా పోలీస్ యాక్ట్ చేసేటువంటి కృషికి సంపద సహకారం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఛార్జ్ తీసుకున్న వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఈ విధాలా కృషి చేస్తాం. శాంతి భద్రతలు కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. అందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పు జరుగుతుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి దిశానిర్దేశం జరుగుతూ ఉంది. ఏ విధంగా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేరైన విలువైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు, పోలీసు చేయాలనుకుంటున్నారు, ఆ విధంగా చేయాలని.
సార్ నిన్న హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడులు చేశారు. వాళ్ళపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 45 గంటల ఇంతవరకు పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. దానిపైన మీ సమాధానం ఆల్రెడీ మేము చూస్తామంటే టెకింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ సార్ ఎర్రచందనం అక్రమ ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం ఇదిగా ఉంది. మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ 100 రోజుల్లోపు ఒక కొలికి తీసుకురావాలి. ఆ సమస్యని ఫాలో చేసుకున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి గురించి యాక్షన్ ఉంటుంది. వీలైన త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో అదేవిధంగా గంజాయి పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ